అంటే ఇక్కడ సమాన స్థాయి ఇప్పుడు ప్రభాస్ గారు కాదంటారు. లేదు, ప్రభాస్కి సమాన స్థాయి వ్యక్తులతో ఇంతవరకు యుద్ధం జరగలేదు. అంతకుముందు దేవసేన ప్రజల మీద జరిగింది దొంగలతోటి. దొంగలు అనే వాళ్ళకి చిన్న చిన్న ఒక విద్య మాత్రమే వస్తుంది. అన్ని విద్యలు, అన్ని వేదాలు, పండితులు తెలుసుకున్నంత జ్ఞానం వాళ్ళకు ఉండదు. దొంగతనం కోసం మాత్రమే వస్తారు, కత్తులతో వస్తారు, పొడుస్తారు, సాధారణ ప్రజలు వెళ్ళిపోతారు. కానీ ఒక రాజును కానీ ఒక వీరుని కానీ ఎదుర్కొనే శక్తి, ధైర్యం వాళ్ళకు ఉండదు. కానీ ఇక్కడ నిజంగా దమ్ము ధైర్యం ఉన్న కెపాసిటీ, అన్ని విద్యల మీద కమాండింగ్ ఉన్నట్టే సమాన ఈక్వల్గా ఉన్న ఎవరు ఉన్నారంటే అక్కడ రణదేవ్ బెల్లాల దేవ్ మాత్రమే. ఆ రానాతోనే యుద్ధం పెడితే సరిపోద్ది. వాస్తవానికి క్లైమాక్స్ ఏం పెట్టారు? క్లైమాక్స్లో బాహుబలి కొడుకు శివుడితోటి వాళ్ళిద్దరి రిలేషన్ ఏంటి? తండ్రే కదా ఒక రకంగా. అంటే వాళ్ళిద్దరు వయసు గ్యాప్ ఉంటుంది. తండ్రిలానే కదా. కొడుకు ఎంత వయసు, తండ్రి ఎంత వయసు, ఎంత ఏజ్ ఈక్వల్గా ఉంటుంది, జోడీ అవుతుంది. అది లేదు, ఎందుకు అవుతుంది? ఒక జనరేషన్ గ్యాప్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఒక జనరేషన్ గ్యాప్ 30 ఏళ్ళ ఒక కుర్రోడికి ముసలుడికి యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంటుంది. అవును. కానీ క్లైమాక్స్లో ఉంది ముసలుడా పెద్దోడా ఎవరికైనా జరగాల్సింది. ఎందుకంటే బల్లాల దేవకి తన కొడుకుని కోల్పోయాడు. ఇక్కడ శివుడు పాత్రలో బాహుబలి తన తండ్రిని కోల్పోయాడు. దేవసేనని 18 సంవత్సరాలుగా బానిసగా పబ్లిక్గా కట్టేస్తున్నాడు. దాని మీద పక్క తీర్చుకోవాలి. కానీ వాస్తవానికి ఇక్కడ 2 సింహాలు కొట్టుకుంటే ఎలా ఉంటుంది? కుక్కతో సింహం ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. ఎందుకంటే బాహుబలికి నిజమైన దమ్ము ఫైట్ పెట్టాలంటే అన్ని విద్యలు సమాన విద్యలకు ఉన్న బల్లాల దేవతోనే జరగాలి. అలాంటప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి బాహుబలి అనేది పార్ట్ 1 రాదు, పార్ట్ 2 రాదండి. పార్ట్ 1కి ఆగిపోయి కరెక్షన్స్ జరిగి అది వేరే లెవెల్ ఆఫ్ క్రియేట్ అయిపోయేదేమో సినిమా. లేదు, ఇప్పుడు నేను చెప్పబోయే కథ అక్కడే ఉంది. అసలు పాయింట్ ఎమోషన్ అంటే అక్కడే ఉంది. ఇక్కడ తల్లి మాటకి జవదాటని కొడుకులాగా మనం చూపిస్తున్నాం. తల్లికి ఎదురు చెప్పలేడు, మాట్లాడలేడు. తల్లిని గుడ్డిగా నమ్మే ఒక పాత్ర ఓకే బాహుబలి. కానీ ఇక్కడ రాజు అనేవాడికి ముందున్న శత్రువే కాదు, చుట్టూ ఉన్న శత్రువును తెలుసుకోగలిగే కెపాసిటీ వాడు రాజు అవుతాడు. అలాంటి వాడు మాత్రం రాజు కావాలి. రాజు లక్షణం అది. అప్పుడు ఇది తెలుసుకున్న తర్వాత, ఎందుకంటే ఒక రాజుకి గూఢచారులు ఉంటారు. ఎప్పుడైతే తను రాజు అయ్యాడో తన యొక్క సర్కిల్ గూఢచారులు పెట్టేస్తాడు. అంతే పెట్టేసిన తర్వాత ఇదంతా ఆ సభలో చెప్పాడు అతను, ఒక సైనికుడు వచ్చి ఇదంతా జరగడానికి కారణం బల్లాలదే అని చెప్పేశాడు. చెప్పిన తర్వాత హీరో, అప్పుడు కదా హీరో టాలెంట్ బయటపడేది. ఇప్పుడు నమ్మాడు, మోసపోయాడు, ఓడిపోయి క్యాజువల్ వెళ్ళిపోతుంది. కానీ అసలు విషయం తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తాడు హీరో? అప్పుడు ఇదే నాకుతో వాడికి పోటీ పెట్టండి, మా ఇద్దరు ఎవరు గెలిస్తే వాళ్ళే రాజు, మిగతా వాళ్ళు సైన్యాధ్యక్షుడుగా పెట్టాలి. ఇక్కడ వీళ్ళిద్దరికి నేను రాసుకున్న సీన్ అనమాట. ఇది రాజమౌళి రాసిన సీన్ కాదు, నేను రాసుకున్న సీను. ఆ కథలో ఎమోషన్, ఎందుకంటే హీరో బ్రెయిన్ వాడితే ఎలా ఉంటుందో చెప్పడం కోసం. ఇంతవరకు అక్కడున్న పాత్ర చెప్పింది మాత్రమే బాహుబలి ఫాలో అవుతున్నాడు. కానీ బాహుబలికి ఉంటే తెలివితేటలు కానీ బ్రెయిన్ వాడితే ఎలా ఉంటుందని నేను చెప్తున్నాను అంతే. అందుకోసమే అప్పుడు వాళ్ళకి అన్ని విద్యల మీద కోసం చెప్పి వాళ్ళిద్దరికి ఫైట్ పెట్టడం జరుగుతుంది. 2 సింహాలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ ఇక్కడ రానా బాహుబలి బలదేవ ఇతన్ని ఎలాగైనా చంపేయాలి. ఈయన చంపేస్తే మా తరతరాలుగా నా కొడుకులు రాజు అవుతారు. వీడు కానీ ఉంటే ఎప్పటికైనా నెక్స్ట్ రావచ్చు. అందుకోసం చంపడం కోసం వాడు ఫైట్లో దిగుతాడు. బాహుబలి హీరో కాబట్టి గుడ్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి ఇతను ఓడించి విన్ కావాలని మాత్రం చూస్తుంటాడు. ఇక్కడ సీన్ వాస్తవానికి ఎప్పుడైతే ఈ ఫైట్ జరుగుతుందో ఇక్కడ ఫైట్లో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. ఈ విషయం వాళ్ళిద్దరికి తప్ప ఎవరికి తెలియదు. ఈ సీన్ మీకు చెప్తాను తర్వాత. ఇద్దరు మాట్లాడుకుంటారు మధ్యలో. ఆ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత బాహుబలికి కట్ అయిపోతుంది, వచ్చి దెబ్బ తగిలి. ఇది యుద్ధంలో ఎవడైనా ఒకడే ఉంటాడు, ఇంకోటి ఉండకూడదని చెప్పాడు. అప్పుడు హీరో సరే అయితే ఇక్కడి నుంచి నేను యుద్ధంలాగా చేస్తాను, ఇప్పుడు దాకా పోటీ అనుకున్నాను, ఇది పోటీ కాదు యుద్ధం అని చెప్పి యుద్ధంలో తిరగబడితే చాలా భయంకరంగా బాహుబలి వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి బల్లలదేకి వస్తుంది. అక్కడ వీడి చంపేయాలని ఖచ్చితంగా వచ్చేసింది బాహుబలికి. కానీ వీడు చంపితే తమ తల్లి శివగామి భయపడుతూ టెన్షన్ పడుతూ చూస్తుంది. ఈయన్ని చంపకూడదు, చంపితే మా అమ్మ బాధపడుతుంది, మా అమ్మని బాధ పెట్టే పని నేను చేయకూడదు. అప్పుడు అని చెప్పి సడన్గా ఆ పోటీలో తన కాలు బెనికి హీరో బాహుబలి కూడా ఓడిపోతాడని జరుగుతుంది. నేను ఓడిపోయానని చెప్పి ఒప్పుకుంటాడు. ఎందుకని? వాళ్ళ అమ్మ కోసం. ఆ విషయం ఆడియన్స్ తెలిసిపోద్ది, కానీ ఆ విషయాన్ని ఎప్పుడు చెప్పం. ఓడిపోయాడు, నెక్స్ట్ సింహాసనం మీద బాహుబలి కూర్చున్నాడు, సింహాసనం మీద బలదేవ కూర్చున్నాడు, పక్కనే
మన సైన్యాధ్యక్షుడిగా అయ్యాడు. ఎప్పుడైతే ఈ ప్రజల ఆర్తనాదాలు లేస్తున్నాయో ఆ పైన ఉన్న గొడుగు కింద పడిపోతుంది. పడిపోకుండా దాన్ని పట్టుకొని పైన నిలబెడతాడు. అక్కడ సీన్ ఓపెన్ అవుద్ది. వీళ్ళు యుద్ధంలో వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అనే సీన్ అక్కడ ఓపెన్ అవుద్ది. అక్కడ బాహుబలి చెప్తాడు, రే నా సింహాసనం కొట్టేయాలని, నా సింహాసనం ఆక్రమించాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు, నాకు ఇది అంతా చేయడానికి కారణం నువ్వని నాకు తెలుసు. ఇప్పుడు నిన్ను చంపితే మా అమ్మ బాధపడుద్ది, అందుకోసం నీకు సింహాసనం చేస్తున్నా పో అని చెప్పేసి అంతతో సీన్ కట్ అయిపోద్ది. అక్కడ రివ్యూలో అవుద్ది బల్లాలదేవికి, ఒరే వీడు నా భిక్షగా పెట్టాడు, వీడే అనుకున్నా ప్రజలు కూడా నాకన్నా ఈయనే రాజుగా యాక్సెప్ట్ చేస్తున్నారు అనే విషయం బాధ వాడికి అలా ఉండిపోద్ది. ఇది ఫస్ట్ సీన్. నెక్స్ట్ సీన్లో ఇంకొకటి రివ్యూల్ అవుతుంది. వీళ్ళమ్మ బాహుబలి ఇలాగ కోపంగా ఉంది. ఎందుకని ఇప్పుడు అంతకుముందు 8 సంవత్సరాలుగా 8 నెలలు ప్రెగ్నెన్సీలో ఉంది. ప్రెగ్నెన్సీలో ఉన్న సీమంతం కోసం వచ్చిన తల్లి కొడుకుతో మాట్లాడలేదు. మామూలుగా అయితే సింహాసనం తీసుకొని మాట్లాడవచ్చు, కానీ ఎప్పుడైతే వాళ్ళ అమ్మ మాటకి జవదాటి నీ మాట శాసనం కాదు అన్నాడో ఆమె డబల్ హర్ట్ అయింది. డబల్ హర్ట్ అయ్యేసరికి కొడుకుతో మాట్లాడటంలో ఇందాక చెప్పిన సీన్, ఫస్ట్ చెప్పిన సీన్ కంటే ఈ సీన్ ఎఫెక్టివ్గా ఉంటుంది మీకు, డబల్ హర్ట్ అవ్వడం వల్ల. అందుకని మాట్లాడదు. అక్కడ బల్లాలదేవ భార్యాకవాసం శ్రీమంతం అయిపోయింది, ఇక్కడ ఫుల్ బిజీగా ఉన్నాడు కాబట్టి సింహాసనం తీసేస్తున్నాడు. ఎందుకు తీసేస్తున్నాడు అనే దానికి నేను సెకండ్ ఇంకొక సీన్లో బల్లాలదేవ కాదండి బాహుబలి, ఓకే బల్లాలదేవ బాహుబలిని సైన్యాధ్యక్షుడిగా తీసేస్తాడు. తీసేసిన తర్వాత అతను చాలా నవ్వుతూ ఇచ్చేస్తాడు. ఎవరైనా పదవుల నుంచి ఉద్యోగంలో తీసేస్తే నవ్వుతూ ఇవ్వరు. ఉద్యోగం పోతుందంటే ఉడికడం బాధ వేస్తుంది, ఎందుకంటే ఫ్యామిలీ కుటుంబం బాధ్యతలు ఉంటాయి కాబట్టి. ఎంత రాజు ఫ్యామిలీ అయినా కుదరదు కదా, ఎందుకంటే ఊహ తింటున్నా అంటే విలువ ఉండదు ఆ వ్యక్తికి. కష్టపడి సంపాదించుకున్న దానికి ఈజీగా వచ్చేది మనకి ఉన్న చాలా తేడా ఉంటుంది. కానీ అక్కడ ఇచ్చేస్తాడు. ఎందుకని దానికి కారణం నేను చెప్తా ఒక్క నిమిషం. జరిగిపోద్ది. అక్కడ జరిగి తర్వాతే అయిపోద్ది. కట్ చేస్తే ఇక్కడ వచ్చి మళ్ళీ గుడిలో ఈ అమ్మ దేవసేనని అసభ్యంగా ప్రవర్తించడం, ఆ సైనికులు వేలు కట్ చేయడం, కట్ చేస్తే లోపలికి వచ్చి తల నరకడం. కట్ చేసిన తర్వాత ఇక్కడ బాహుబలి అసలు సీన్ ఓపెన్ అవుతుంది. ఇంకొక సీన్ రాజమౌళి ఓపెన్ చేసిన సీన్ ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను. అక్కడ ఏంటి, బల్లాలదేవకి ఏం చెప్తాడు, బల్లాలదేవ బాహుబలి ఇద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ అసలు చెప్తాడు, నువ్వు నాకన్నా పెద్దోడివి కాబట్టి 1 సంవత్సరం నీకు రాజుగా ఉండటానికి నేను పర్మిషన్ ఇస్తున్నా. 1 సంవత్సరం దాటితే నీ తల, నిన్ను ఇలా పెంచిన మీ తండ్రి తల, ఇద్దరు తల నరికేస్తా అని చెప్తాడు. అంటే 1 సంవత్సరం లోపు రాజుగా మాత్రమే బల్లాలదేవ ఉంటాడని చెప్పి మన ప్రభాస్ చెప్పడం జరుగుతుంది. ప్రభాస్ బాహుబలి క్యారెక్టర్. అందువల్ల ఇదంతా ప్లాన్ చేసింది రానా అంటే బల్లాలదేవ్ గారు. ఎలా, తన యొక్క పేరు బయటికి రాకుండా, తన యొక్క విషయం బయటికి రాకుండా ఈ సైన్యాధ్యక్షుడికి పదవి మార్చేయడం, తీసేయడం, ఇంకొక సైన్యాధ్యక్షుని నిలబెట్టడం, వాడి ద్వారా దేవసేనని అసభ్యంగా ప్రవర్తించడం, ఆ కోపంతో ఆమె అతన్ని హెయిర్ కట్ చేయడం. కట్ చేస్తే కోర్టులో ఆ న్యాయస్థానంలో తీర్పు చెప్తున్నప్పుడు కోపంతో తన భార్యతో అక్కడ అసభ్యంగా ప్రవర్తించిన వాడి కోపంతో ఆడవారితో మర్యాద లేకుండా తల నరకటం. తల నరకటం ఇక్కడి నుంచి బహిష్కరణ వెళ్ళిపోతాడు. దీనికి కారణం అదంతా ప్లాన్ చేసి రానానే ఈ వెనక ఉండి తను నడిపించే కథ అన్నమాట. ఎప్పుడైతే ఇతను బయటికి వెళ్ళిపోయాడో ఇతనికి బాహుబలి అనే అతను అక్కడి నుంచి దేవసేన ఊరికి వెళ్ళిపోతాడని చెప్పి అనుకున్నాడు. కానీ వెళ్ళిపోకుండా ఎప్పుడైతే అక్కడే ఉన్నాడో అంటే సంవత్సరం లోపు బిడ్డ పుట్టిన తర్వాత రాజుగా మళ్ళీ వచ్చేస్తాడు. వాడు వస్తే వాడు నేను బెదిరించలేడు. ఎందుకంటే బాహుబలి ఎదిరిస్తే ఏమవుద్దో ఆ యుద్ధంలో చూశాడు. బల్లాలదేవికి బాహుబలి జరిగిన యుద్ధంలో ఏం జరుగుద్ది, నా ప్రాణాలు పోతాయి, నాతో పాటు మా తండ్రి కూడా చంపేస్తాడు. ఈయన డైరెక్ట్గా చంపలేము, ఇండైరెక్ట్గా చంపాలి. కాబట్టి దానికి కారణం మా అమ్మ చేత ఒప్పించాలని చెప్పి ఈ వెన్నుపోటు యొక్క స్కీమ్. సో మీరు ఇట్లా చెప్తున్నారు కదా కరెక్షన్స్ అన్ని రైటింగ్ పార్ట్లో, ఇవన్నీ ఎప్పుడు మీరు ఆయన ఫాదర్కి చెప్పడం జరగలేదా? ఆ అవకాశం దొరకలేదా? అసలు మామూలుగా కథ చెప్పడానికి అవకాశం దొరకదు, ఫాదర్కి కథ చెప్పడానికి జరిగింది. మీరు కో డైరెక్టర్కి చెప్పారా ఇవన్నీ? అతను చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు అక్కడ దాకా హట్ అయిపోతారు. ఈ విషయం చెప్తే ఇన్ని మిస్టేక్స్ చెప్తే వాళ్ళు ప్రతి సినిమాలో ఏవో ఒక కరెక్షన్స్ ఉంటూనే ఉంటాయండి. అవును, మిస్టేక్స్ ఉంటాయి, కానీ దాన్ని బెటర్మెంట్ చేసే కెపాసిటీ నా దగ్గర ఉందని చెప్పడం కోసం ఈ సీన్స్ చెప్పాను, అంతే తప్ప నేను చెప్పట్లేదు. ఇప్పుడు బెటర్మెంట్ చేస్తున్నారంటే మళ్ళీ నా దగ్గర రైటర్గా స్కిల్స్ ఉన్నాయి. నేను ఎంత పెద్ద సినిమా అయినా అప్పుడు చూసినప్పుడే దాంట్లో మిస్టేక్స్ చెప్పగలను, దాని మిస్టేక్స్ని ఎలా సరి చేయాలని చెప్పడం. వారణాసి రాబోతుంది, చాలా కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నారు.
మొన్న గ్లోబ్ టాటర్ అని రిలీజ్ చేశారు, దానికే చాలా కోట్లు కోట్లు ఖర్చు పెట్టారు. ఓకే. సో ఏంటి మరి వారణాసి గురించి మీకు తెలుసుంటుందా, ఏం చెప్పాలనుకుంటున్నారని మీకేమన్నా మీ ఇంట్యూషన్ ఏమన్నా చెప్పిందా? నాకు తెలుసు అండి, నా పాయింట్లో నేను చెప్తే మీకు నమ్మకపోవచ్చు, ఆశ్చర్యంగా ఉండొచ్చు. సరే మీరు ఒకసారి స్టోరీ చెప్పండి, ఒక లైన్లో చెప్పండి ఏం జరుగుతుందో. ఇప్పుడు పార్ట్ 1లో వై కట్టప్ప కిల్ బాహుబలి అనేది అందరికీ తెలుసు, సెకండ్ పార్ట్లో ఏం జరిగింది ఒక లైన్లో చెప్తారు. ఆ విధంగా ఒక లైన్ చెప్పండి. మూవీ రిలీజ్ అయిన తర్వాత 2027లో రిలీజ్ అయినాక మీ వీడియో ఆ వీడియో చూద్దాము, అప్పుడు తెలుస్తుంది మీకు. ఎప్పుడైతే మీకు ఫస్ట్లో చెప్ప పోస్టర్ రిలీజ్ చేశారో పృథ్వీరాజ్ గారిని కుంభా క్యారెక్టర్ రిలీజ్ చేశారో, ఆ పాయింట్లోనే కథ మొత్తం అక్కడే ఉండిపోయింది. ఓకే. ఎందుకంటే ఒక కోటీశ్వరుడు, అంత పవర్స్ ఉన్న వ్యక్తి తన ఒక వీల్ చైర్లో మాత్రమే ఉండిపోయాడు. ఆ వీల్ చైర్ ఎన్నో రకాలుగా ఫెసిలిటీస్ ఉండొచ్చు, కానీ తన జీవితం అనారోగ్యం, అంగవైకల్యంతో బాధపడుతున్న ఒక బిలియనియర్ పవర్ఫుల్ వ్యక్తి. ఓకే. ఆ వ్యక్తికి ఏం కావాలి? తన సంపూర్ణ ఆరోగ్యం కావాలి. జనరల్గా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఏమో డబ్బు కావాలి, డబ్బులు కోట్లు సంపాదించిన వ్యక్తికి ఏమో ఆరోగ్యం కావాలి. ఇక్కడ విలన్ క్యారెక్టర్ వాస్తవానికి సాధారణ మనిషి కంటే అది చాలా పవర్ఫుల్. ఎందుకంటే బ్రెయిన్తో మాత్రం వర్క్ చేస్తాడు, దాంట్లో బ్రెయిన్తో మాత్రమే మాట్లాడతాడు, బ్రెయిన్తో మాత్రం పని చేయిస్తాడు. అది చాలా కష్టమైన పాత్ర, అది అట్ ద సేమ్ టైం చాలా మంచి పాత్ర కూడా కాదు. కానీ దాంట్లో ఉన్న కథ మొత్తం అక్కడే చెప్పేశాడు. ఆ విషయం మీకు అర్థమైతే క్యాచ్ చేయగలరు, కానీ సాధారణ ఆడియన్స్ అంతా క్యాచ్ చేయలేరు. ఇప్పుడు ఆ బిలియనీర్ కోటీశ్వరుడు పవర్ఫుల్ వ్యక్తి కుంభ, అతను పవర్ఫుల్ వ్యక్తి, అతనికి బిలియనీర్ అంత పవర్స్ ఉంది. ఎందుకంటే మనకి ఆ విషయం చెప్పకూడదు నేను అసలు, ఎందుకంటే మీకు ఒక ఫేక్ వీడియో ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది మీకు. ఆ ఫేక్ వీడియో గురించి నేను చెప్పకూడదు, ఇలా చెప్తే మళ్ళీ నా తప్పు అవుతుంది అనమాట. అది నేను చూడటం జరిగింది. అక్కడ రాజమౌళి గారు ఆల్రెడీ ఒక మాట చెప్పారు, ఏంటి రామాయణంలో ఎప్పుడో తీద్దామంటున్నాను, రామాయణంలో ఒక ముఖ్య ఘట్టాన్ని ఇప్పుడు తీయడం జరిగింది అని చెప్పారు. ఆ ఘట్టం ఏంటి? త్రేతాయుగంలో రాముడిగా ఉన్నప్పుడు రాముడికి రావణాసుడికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి ఎందుకు లంక దాటి వెళ్ళారు. అక్కడ రావణాసుడు కొడుకు ఇంద్రజిత్తు లక్ష్మణుడికి తన యొక్క మాయా అస్త్రాలతో ప్రయోగించడం వల్ల సోద పడిపోతాడు. ఆ పడిపోవటం వల్ల తను సాయంత్రం లోపు ఆక్సిజన్ అంటే సంథింగ్ బతికించడానికి అవకాశం ఉంది, ఈ లేకపోతే చనిపోతాను చెప్పడం వల్ల అతన్ని బతికించడం కోసం హనుమంతుడు సంజీవుని తీసుకురానికి వెళ్తాడు. ఆ సంజీవిని కొండని తీసుకొచ్చి ఇక్కడ లక్ష్మణుని ఎలా బతికిచ్చాడు అనేది ఈ ఎపిసోడ్ కోసం మహేష్ బాబుని రాముడుగా చూపించడం జరిగింది. ఈ సీన్ ఎందుకు పెట్టారంటే ఈ త్రేతాయుగం అది ముందు వస్తుందా, మిడిల్లో వస్తుందా, ఎండింగ్లో వస్తుందా మనకు తెలియదు. ఖచ్చితంగా మిడిల్లోనే ఈ సీన్ వస్తుంది, ఇంటర్వెల్ ఎపిసోడ్ రావచ్చు నా ఉద్దేశం. ఎందుకంటే సంజీవిని కావాలి. సంజీవిని వల్ల ఒక వ్యక్తి చావు నుంచి జయించవచ్చు, సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావచ్చు. ఇక్కడ కుంభా క్యారెక్టర్ కూడా ఫ్యూచర్లో ఇప్పుడు కలియుగంలో అక్కడ రాముడిగా పుట్టాడు, అది అయిపోయింది త్రేతాయుగం. దాని తర్వాత దాని తర్వాత కలియుగంలో హీరోగా సేమ్ రాముడు ఉన్న లక్షణాలతోటే మన హీరో ఉన్నాడు. అతనికి ఉన్న తెలివితేటలు కానీ, ధైర్య సాహసాలు కానీ, విల్ పవర్ కానీ, అతనుకున్న వారణాసిలో గైడ్ కావచ్చు, సంథింగ్ ఇంకేదైనా కావచ్చు, అతను మాత్రమే ఏదైనా కావచ్చు అనొద్దు మీరు. ఎందుకంటే మీకు ఇంటెలెక్చువల్ థాట్స్ ఉన్నాయి, మీరు రైటింగ్ గురించి క్లియర్ గా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఏదైనా కావచ్చు అనకూడదు. అనుకోవచ్చు, కానీ పాత్ర 100% నేను చెప్పట్లేదు, లైన్ మాత్రం చెప్పగలను. అతని ద్వారా ఈ కుంభా క్యారెక్టర్ పృథ్వీరాజ్ గారు నాకు సంపూర్ణ ఆరోగ్యం కోసం నాకు ఆ సంజీవుని కావాలి అని చెప్పడం కోసం హీరోని ఎలా ఒప్పించాడు, ఎలా బ్లాక్మెయిల్ చేశాడు, ఎలా లొంగ తీసుకున్నాడు, చివరికి దానికోసం హీరో ఎలా ప్రాణాలు తెగించి ఈ దక్షిణాఫ్రికా అడవుల్లో అని చెప్పే దాంట్లో ఈ అడవుల్లో అనేది ఆడ చిన్నమస్తానమ్మ దేవి టెంపుల్ ఒకటి ఉంటుంది. ఆ అమ్మవారు చాలా రుద్ర రూపం, చాలా భయంకరంగా ఉంటుంది. రుద్రగులు మాత్రమే ఆమెను పూజించగలరు. అక్కడ గుడిలో కానీ సంథింగ్ కానీ అక్కడ తీసుకురావటం, ఆ యొక్క సంజీవిని కూడా తన ప్రాణాలు బతికించుకోవడం కోసం చేసే ప్రయత్నమే ఈ కథ. ఇది వారణాసి కథ. ప్రియాంక చోప్రా గారి పాత్ర ఎలా ఉంటుంది? అది రకరకాలుగా ఉండొచ్చు. అది ఎందుకంటే హీరోయిన్ కాబట్టి, అమ్మాయి కాబట్టి అది హెల్ప్గా ఉండొచ్చు, లేకపోతే విలన్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్లో ఉండొచ్చు, సపోర్టింగ్ రోల్గా ఉండొచ్చు. అది పెద్ద విషయం కాదు మనకి. ఇది మెయిన్ కావాల్సిన మనకి విలను హీరో మాత్రమే ముఖ్యం. వీళ్ళ ఇద్దరు ద్వారా మాత్రం సినిమా ఆడుతుంది. కథకి హీరో ఏమో విలన్. మీరైతే ఎన్ని రోజుల్లో తీస్తారు? ఒకవేళ మీకు అవకాశం వచ్చుంటే వారణాసి అనే కాన్సెప్ట్ మీ దగ్గర ఉంటే మీరు ఎన్ని రోజుల్లో తీస్తారు? అయ్యో,
మీరేంటి మేడం ఈ క్వశ్చన్ అడుగుతారు? అది రాజమౌళి అడగాలి. ఆ కథ నాది కాదు కదా, కథ నాది కాదు కదా, నేను చెప్పలేను. మీరు కరెక్షన్స్ చేస్తున్నారు కదా రైటింగ్ పార్ట్స్ లో. నేను చెప్పిన కథ ఏంటంటే మీకు అర్థమైపోతుంది. ఆ కథ లైన్ ఇది, దీని యొక్క పర్పస్ ఇది అని చెప్పడం కోసం చేసింది అది. అది సంజీవిని కోసం తన యొక్క అంగవైకల్యాన్ని పూర్తిగా నయం చేసుకోవడం కోసం చేసే పోరాటంలో హీరో ఎలా హెల్ప్ చేశాడు, హీరో ఆ సంజీవిని దొరకకుండా ఎలా ఆపాడు అనేదే కథ అవుతుంది.